చాలామంది ఇష్టంగా తినే చాక్లెట్స్, కేక్స్‌లో వాడే కోకో పౌడర్‌ని ఈ కాయల్లో ఉండే గింజలతో తయారు చేస్తారు. ఈ కోకో చెట్లను కొబ్బరి తోటలో అంతర పంటగా వేసుకోవచ్చు. తాజా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అత్యధిక కోకో పంటని సాగు చేస్తుందండి. ఇలా బాగా పండిన కోకో కాయను కోసి లోపల చూస్తే గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జు చూడటానికి కొంచెం సీతాఫలం గుజ్జులా ఉంటుందండి. రుచి వచ్చేసి కొంచెం పుల్లగా, వగరుగా ఉంటుంది. ఈ గుజ్జు లోపల ఉన్న గింజల్ని తీసి బాగా ఎండపెట్టి రోస్ట్ చేసి పొడి చేస్తారు. ఇలా తయారు చేసిన పొడినే కోకో పౌడర్ అంటారు. ఈ కోకో పౌడర్‌తో మనం ఇంట్లోనే డార్క్ చాక్లెట్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్‌లో కొన్ని పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు వేసి దోరగా వేయించి, పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి, మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేడి చేసి, 2 పెద్ద గరిటెల బెల్లం పొడి, 1 స్పూన్ మిల్క్ పౌడర్, ఒక చిన్న కప్పు కోకో పౌడర్ వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం కొంచెం గట్టిపడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి నూనె లేకపోతే నెయ్యిని కాచి వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఇలా జారుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు పైనుండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అడుగున ఉన్న ప్లేట్కి, మౌల్డ్స్కి చుట్టూ నెయ్యి రాసుకొని చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. పైనుండి కొంచెం డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని ఈ మౌల్డ్స్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే చాక్లెట్ రెడీ అయిపోతుందండి. మీ దగ్గర మౌల్డ్స్ లేకపోయినా ఇలా చిన్న గిన్నెకి చుట్టూ నెయ్యి రాసుకొని ఈ చాక్లెట్ మిశ్రమాన్ని వేసి పైనుండి డ్రై ఫ్రూట్ పౌడర్ చల్లుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీస్తే చూడండి చక్కగా గడ్డ కట్టేశాయి. ఇప్పుడు ఈ మౌల్డ్స్లో నుంచి చాక్లెట్ని డీమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డార్క్ చాక్లెట్స్ని డీమోల్డ్ చేసిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటే చాలా బాగుంటాయండి. బయట ఉంచితే మాత్రం కరిగిపోతాయని గుర్తుంచుకోవాలి.